జీవితాలకి మనం తప్పని తెలియజేసి తండ్రి కూడా నువ్వు తప్పురా అని చెప్పలేడు. కన్న తండ్రి కూడా నువ్వు చేస్తున్నావు కుమారుడి తప్పు అని చెప్పలేడు. ఎందుకంటే తండ్రి కూడా చేసే తప్పే, తన తప్పే తను గ్రహించలేడు. కుమారుడితో నువ్వు తప్పని చెప్పలేడు. కాబట్టి ఆ తండ్రి తప్పుని కుమారుడు తప్పులో ఉన్నటువంటి ఆయనే చీపురు పట్టి ఊడుస్తాకి ఇష్టపడతాడా? ఆ కలెక్టర్ను సృష్టించినటువంటి దేవుడు భూలోకానికి వస్తే ఎక్కడ పరుణ పెట్టారంటే ప్రజలు పడుకోను అని అన్నాడు ఆయన. లేదా మా కుమారు మేము పరుణ పెట్టమని వాళ్ళు అన్నారా? ఆ కన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఏం చేశారండి, అక్కడ ఉండటానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళు మరియమ్మ యేసోబులు కూడా దేవుని వాక్య ప్రకారము నడుస్తున్నటువంటి వాడు. యేసేపు నీతిమంతుడై ఉన్నాడని వాక్యం రాయబడింది. రెండవది మరియమ్మ తన ప్రతివత ధర్మమును పాటిస్తున్నటువంటి కన్యక. కాబట్టి వాళ్ళ వాక్యాన్ని ఎరిగినటువంటి వాళ్ళు. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా అంటే దేవుడు చెప్పినట్టుగా అంటే దేవుడే వాళ్ళ దగ్గరికి ఎవరు పంపించాడు? గబ్రియేలు దూతను పంపించి, అమ్మా నీవు పరిశుద్ధాత్మల గర్భము ధరిస్తున్నావు, భయపడకని చెప్పాడు. యేసేపు ఏం చెప్పాడు? ఈ గర్భం ధరిందాం నీ ఆ చేసుకోవాలని ఆయన భయపడతా ఉన్నాడు. యేసేపు నువ్వు భయపడకు, మరిది చేర్చుకోవడానికి నువ్వు సందేహపడవద్దు అని చెప్పిననే ఆయన విన్నాడా, తృణీకరించాడా? విన్నాడు. కాబట్టి వాళ్ళ ధన్యులుగా ఇంటనే కాదు, వాళ్ళు ఇంటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకు గుర్తింపబడింది. ఏమని? మరియమ్మ గారికి ఒక గుర్తింపబడింది. ఏంటది? పరిశుద్ధురాలనే గుర్తింపు ముద్ర వేయబడింది. యేసేపుకి ఏం గుర్తింపు ఇవ్వబడింది? నీతిమంతుడు అనేటువంటి నీకు నాకు ఉండాలంటే ముద్ర. మనల్ని ఎంతమంది తిట్టుకుంటున్నారు ఏమండి? యేసు ప్రభుని నమ్మిన తర్వాత కూడా మనల్ని బైబిల్ పట్టుకుని వెళ్తారు కానీ, యేసు మాటలు వింటారు కానీ, యేసు పాటలు పాడతారు కానీ మనల్ని ఎవరన్నా నీతిమంతుని అంటున్నారా? అలాగ అనిపించుకోవటానికి మనం యోగ్యులమా? ఎందుకంటే మనం ఎక్కడో దిక్కుని దేవుని మాటల్లోంచి తప్పిపోతూ ఉన్నాం. ఆయన మాట వింటలేదు. చెప్పింది చేయకుండా మనం ఏం చేస్తాం? పాపము. చెప్పింది చేశారు ఎవరో? మరియా, యేసేపు. కాబట్టి వాళ్ళు యేసేపు గారికి నీతిమంతుడని గుర్తు ఇవ్వబడింది. పరిశుద్ధమైనటువంటి గుర్తు మరి. కాబట్టి వాళ్ళ ధన్యులుగా ఉన్నారు. ఈరోజు మనము రక్షించడానికి వచ్చినప్పుడు యేసు ప్రభుని చేర్చుకుంటే కనుక ఇంతవరకు చేసిన పాపాల నుండి మనకేం దొరుకుతుంది? విముక్తి అనేది దొరుకుతుంది. పాపానికి ప్రాయశ్చిత్తం అనేది కలగజేసుకుందామా? లేకపోతే మన పాపంలో మన గర్భము ధరింపబడి ఆయన ఏకైక సంతానంగా లోకానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు ఆయన పుట్టినవాడు కాదు. వారు ఏకము కాక మునిపే, ప్రధానమైన తర్వాత వారు ఏకము కాక మునిపంటే ఏకము కాక అంటే మీరు ఏమనుకుంటున్నారు? ప్రధానం అంటే ఒక మీరు భార్య భర్తలుగా ఉండాలని వాళ్ళని నిర్ణయించి వదిలేస్తారు. వాళ్ళని ఏకము చేయడానికి ఒక దినాన్ని నిర్ణయిస్తారు. అదేంటండి? వివాహాన్ని. ఆ రోజు ఏం చేస్తారంటే ఏంటండి, ఆ అమ్మాయిని ఈ అబ్బాయిని ఒక ఇంటి వాళ్ళు చేసి విడిచిపెడతారు. వారు సరే ఒక ఇంటి వారి వారు ఏకము కాకమునికే ఆమె ఏమైంది? గర్భము. అంటే స్త్రీ సంయోగము లేదు. అందుకే ఆయన కామం విషయంలో ఆయనకి పేరు పెట్టలేదు. క్రోధం అనగా కోపం విషయంలో ఆయనకి పేరు పెట్టలేదు. కామ, క్రోధ, మదమాశ్చర్యాలు లేనటువంటి వాడు పాప రహితుడు. కాబట్టి పాపులుగా ఉన్నటువంటి మన కోసము పాపం లేనివాడిగా వచ్చి ఆయన ఏం చెప్పాడు? ఫస్ట్ ఏం చెప్పాడు? పాపమైపోయాడు అంటే ఏమైపోయాడండి? పాపము. మన పాపాలన్నిటి కోసం ఏమైపోయాడు? పాపమైపోయాడు. పాపము లేదు కాదు, మన పాపాన్ని కూడా. కాబట్టి పాపులమైన మనము ఆయన మార్గంలో నడిచినప్పుడు మనకి
విముక్తి అనేది నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడదు, నమ్మని వారికి శిక్ష విధించబడదు మాట చూత. అలాగే జీవించినప్పుడు మనకి క్రిస్మస్కి ఒక అర్థం అనేది చాలామంది క్రిస్మస్ చేస్తున్నారు. కానీ ఈరోజు మేము కనీసం మీలో ఒక 80 మంది దాకా ఎస్టిమేట్ వేసుకున్నాం. కానీ కొద్దిమంది ఇంతవరకే దేవుని చిత్తం ఉందేమో, పర్వాలేదు ఎంతమంది ఉన్నా కానీ. ఈ లోకంలో ఒక్క పాపి రక్షించబడితే ఆయన పరమందు గొప్ప సంబరం. ఏంటండి గొప్ప క్రిస్మస్. ఆ రోజు గోళ్ళలో జ్ఞానులు అందరూ వచ్చినప్పుడు, క్రిస్మస్కి వచ్చినప్పుడు ఏం చేశారంటే, ఆయన చూడడానికి వచ్చినప్పుడు ఏం చేశారు, బంగారము, గోళము, సంబరాన్ని విలువైనటువంటివి తీసుకొచ్చారు. మరి ఈరోజు మనం అక్కడ క్రిస్మస్ కూర్చుని ఉన్నాం కాబట్టి మనం కూడా మరి క్రిస్మస్ అని పేరు పెట్టాం కాబట్టి మనం కూడా లేచి నిలబడి ఆయనకి మనం ఏమైనా తీసుకొస్తే ఆయనకి అర్పిద్దాం. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మనం ఏమైనా తీసుకొస్తాం. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు మా తండ్రి యేసు పశువుల పాకలో, మా తండ్రి యేసు పశువుల పాకలో తను తాను చూడు తగ్గించుకొనేను. మా తండ్రి యేసు పశువుల పాకలో తను తాను చూడు తగ్గించుకొనేను. కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో, కుమారుడు క్రీస్తు ఒలీవల పక్కింటి పేరు ఒలీవల తోట. మాయాత్మ దేవుడు కలవరి కొండలో, మాయాత్మ దేవుడు కలువరి కొండలో సంపూర్ణ సమర్పణ చేసెను చూడు. సమర్పణలో తగ్గించు ప్రార్థన, సమర్పణలో మార్గము సత్యము జీవము చూడు. మా ఇంటి పేరు పశువుల పాక. Happy Christmas. Merry Christmas. 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 Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. మా కోసం మీరు దీనుడుగా ఈ లోకానికి వచ్చానని మరి పలుమార్లు మాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. ఈ దినాన ఇంకా మేము పాపంలో ఉన్నట్టు, అయ్యా చెప్పింది చేయకపోవడమే పాపమని నీ దోస్తులు వెస్లీ గారి ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. నిజమేనైనా కొద్దిమందిగా ఉన్నా సరే మాలో నీ మాట వింటేనే మేము మీకు సంతోషము. నిజమైన క్రిస్మస్ దేవా, నీ మాట వినకపోతే నీకు నా ఇష్టం కాదు. కాబట్టి ఎంతమంది మీ నీ మాట వింటూ పాపం నుండి తప్పుకుంటూ నీ మార్గంలో నడుస్తున్నామో, నీతి మంత్రులుగా తీర్చబడుతున్నాము. ప్రభువా, మమ్మల్ని మీరు జ్ఞాపకము చేసుకుని మీరు అన్నిటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు కూడి వచ్చిన బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇంకోనైనా మీరు దీవించి ఆస్వాదించి పంపించండి. చిన్నమంద భయపడకూడని చెప్పినటువంటి దేవుడు మీరు. నీ చిత్తమైతే నాయన ఈ యొక్క ఒక్కొక్క మనసుని నూరంతలుగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. నూరంత ఆత్మలు చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కైసర్ నగర ప్రాంతంలో ఇళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి ప్రభు. ఈ అన్ని ఇళ్లలోకి
అనేక మంది మనుషులు వచ్చి కాపురం ఉంటకు సహాయము దయచేయండి ప్రభువా. భూమి నిరాకారంగా ఉంటాక వీల్లేదు, దాన్ని నిండించమని చెప్పారు మీరు దేవా. భూమిని ఏర్పాటు చేసిన అందుకనే కాబట్టి దీన్ని నిండించి ఇందులోకి వచ్చే ప్రతి ఆత్మలకు కూడా మీ రక్షణలోకి వచ్చే సహాయం దయచేయండి దేవా. మీరే ఇంకో కైసర్ నగర శిబిర ప్రాంతంలో ఇంకో రాజు గారు ఇంకోనైనా మరి ఇక్కడ వారి ద్వారా మీరు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ క్రిస్మస్, చిన్న క్రిస్మస్ ఇదే మాకు పెద్ద క్రిస్మస్ నాయనా. ఇది ఎందుకు మీరు ఆనందిస్తారు మేము నమ్ముచున్నాం. మాకు ఇచ్చినటువంటి సంతోషాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నాయనా, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పి దీవించండి, ఆశ్రయించండి. కాకి తెచ్చిన బిడ్డలు దీవించండి, కేక్ తెచ్చిన బిడ్డలు దీవించండి, ప్రసంగం చేసిన బిడ్డలు దీవించండి, పాటలు పాడిన బిడ్డలు దీవించండి. మరి భోజనం అరేంజ్ చేసి మా కోసం ప్రయాసపడి 3 గంటలకు లేచి టెంట్ అరేంజ్ చేసి ప్రభువా ఇంకో ఇంత డబ్బుని వ్యయం చేసి నీ కోసం నువ్వు ఉన్నావని నమ్మకంతో నీ సంబరాన్ని మేము వేడుకగా చేసుకోవాలని సంతోషంతో ఉన్నప్పుడు ప్రభు రాజు గారు ఇదంతా చేసి ఉన్నారు. వారిని మీరు దీవించండి, ఆస్వాదించండి నాయనా. వారి యొక్క ఈ స్థలానికి మీ సెక్యూరిటీ ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఇక్కడ లేకపోయినా వారే ఒక్కరు ఇంట్లో ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉంటుండగా ఇంకో 2వ ఇల్లుగా సీని గారు వచ్చారు, 3వ ఇల్లుగా ప్రభువా ఇంకొకరు వచ్చారు నాయనా. ఇంకో నిశ్చితమైతే వచ్చే సందర్భంలో నూతనంగా సంఘం ఏర్పడటానికి నూతన మందిరం ఓపెన్ చేయడానికి కూడా సహాయం దయచేయండి. మాకు అడుగడుగున అడ్డు వస్తున్నటువంటి శోధనలు శారీరకంగా ఫైనాన్షియల్ విధంగా వచ్చిన ప్రతి శోధన మేము చేయడానికి సహాయం దయచేయమని ఆయన ఇక్కడ అనేక ఆత్మక రక్షణార్థంగా మీరు మమ్మల్ని వాడుకోబోతున్నది విస్తరాలు చెల్లిస్తూ నాయన ఇంకా మేము ప్రభువా నిండుగా మెండుగా సంబరం చేసుకుంటూ నీ ఆత్మ రక్షణ కోసం ముందుకెళ్తానికి సహాయం దయచేయమని ఇక్కడ కూడవచ్చిన ప్రతి బిడ్డను దీవించి పంపించమని నాయన నాయన ఇక్కడికి వచ్చినట్టు ప్రతి ఒక్క చిన్నల్ని పెద్దల్ని వృద్ధుల్ని కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయంగా మరి రాజు గారిని సత్యమైన సుధ గారిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకున్న సమస్య ఏదో అది మీరు తీర్చండి. సమస్యలు వస్తాయి, సమస్యలు ప్రతిఘటించడము మీ వాక్యం వల్లనే అన్నీ మీరు తీర్చి ఏ సమస్య లేకుండా అటువైపు చూడకుండా మమ్మల్ని ముందుకు కొనసాగించారు. ఈ సంవత్సరం అంతా కూడా నాయన జనవరి 1వ తేదీ సంవత్సరం అవుతుంది ఇక్కడ ప్రార్థన ప్రారంభించి, కానీ మనుషులు లేకపోయినా మమ్మల్ని ఇక్కడ నిలబెడుతూ ధైర్యాన్ని ఇస్తూ రాజుగారు ఇక్కడ ఉండగా మేము రావటానికి ఏమైందని ప్రోత్సాహం పడితే ఇక్కడికి వస్తున్నాం. రాజుగారి చుట్టూ మీ కాపుదల ఉంచండి, సీని గారి చుట్టూ మీ కాపుదల ఉంచండి. ఇక్కడ ఎవరైతే ఏళ్ళలో ఉన్నారో వారి చుట్టూ మీ కాపుదల ఉంచండి. ఏళ్ళలో ఆత్మలు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి పంపించమని యేసుక్రీస్తును ప్రార్థించాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన తండ్రి యొక్క దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసము ఇక్కడ కూడి వచ్చి వాక్యమున్న ప్రతి బిడ్డకిని ఈ క్రిస్మస్ జరిపిస్తున్నటువంటి రాజుగారికి ఈ సంఘానికి మాకు మా కుటుంబాలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం అనగా నీ రాకడ పర్యంతరము కాచి కాపాడి నీ రాకడికి సిద్ధము చేయను గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామ సంపూర్ణ విజయము కలుగును గాక. Merry Merry Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. बोलो क्रिस्त खुदा मही के जय, राज के जय, रानयन राज के जय. గగనము
వచ్చాడు, నరుల కోసం వచ్చాడు. ఆయనకి నమస్కరించడంలో మనకి ఎంతైనా ఆయన నామాన్ని మీరు కీర్తించటంలో, ఎందుకంటే ఆయన నామము అందరి నామము కన్నా, అన్ని నామముల కన్నా పైనటువంటి నామము ఆయన నామము. ఆ నామమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ నామములోనే శక్తి ఉంది, ఆ నామములోనే స్వస్థత ఉంది, ఆ నామములోనే బలం ఉంది, ఆ నామములోనే అద్భుతం ఉంది, ఆ నామములోనే ఆశ్చర్యం ఉంది, ఆ నామములోనే సమస్యకు పరిష్కారం. ప్రభు అయినా యేసుక్రీస్తు, ఆయన నమస్కరించుదాం, ఆయన పూజించుదాం, ఆయన్ని కొనియాడుదాం, ఆయన్ని ఇంకో ఆరాధిద్దాం. రెండు చేతులు పైకెత్తి అమ్మా నేను ఆరాధిద్దాం. కొద్దిసేపు యేసు మీకే స్తోత్రం, యేసు మీకే స్తోత్రం, యేసు మీకే వందనము, యేసు మీకే కృతజ్ఞతాస్తుతులు, మీకే మా ఆరాధన, మీకే మా అర్పణ. ఒకసారి రెండు చేతులు పైకెత్తి మనసా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. యేసు యేసు మీకే స్తోత్రములు. ఆరాధింపదగిన వాడా, ఆరాధనకు యోగ్యుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకు అధిపతి. యేసు మీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరో మౌనంగా ఉండొద్దు. ఆయన పరము నుండి భూలోకానికి వచ్చాడంటే ఆయన ఆరాధించడంలో అద్భుతం ఉన్నది, ఆయన ఆరాధించడంలో స్వస్థత ఉన్నది, ఆయన ఆరాధించడంలో బలహీనకు బలం ఉన్నది. ఇగో ఆయన చెప్పాడు, ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన తప్ప మరొకడు మన పాపాన్ని తీలేడు. కాబట్టి ఆయన్ని ఎంత ఆరాధించినా తప్పలేదు, ఆయన ఎంత పూజించినా మనము ఆయన రుణాన్ని తెచ్చుకోలేము. ప్రియులారా, అలాగే స్తుతించండి, స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ మహాత్ముడు చెప్పాడు, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురి కూడి ఉంటే అక్కడ ఉంటానని చెప్పినటువంటి ఆ ప్రియ ప్రభువుని మనం ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఆయన్ని ఆరాధించుటకు